నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఆరావళి హిల్స్ మైనింగ్ తవ్వకాలు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇప్పుడు ఆరావళి హిల్స్ వార్తలో చర్చనీయాంశమైంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఆరావళి హిల్స్ మైనింగ్కి గురవుతుంది మొత్తానికి. అంటే ఏదైతే ఇంపార్టెంట్ అంటే ఒక ఆక్సిజన్ లంగ్స్ లాగా మనం ఫీల్ అయ్యే ఒక ఆరావళి హిల్స్ని ఇప్పుడు మైనింగ్కి ఇస్తున్నారు. మైనింగ్ ఆల్రెడీ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి మనం వార్తలలో వింటున్నాం. అసలు ఏం జరిగింది సార్? అంటే వీళ్ళు ఎక్కడైనా సరే తవ్వకాలు జరపడానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని తొలగించడానికి, తీసుకెళ్ళిపోవడానికి, తరలించడానికి గుట్టల్ని తవ్వేటువంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టేశారు. ఈ మొదలుపెట్టిన సందర్భంగా ఒక జస్టిఫికేషన్ కోసం ఒక నిబంధనని వీళ్ళే విధించేసుకున్నారు. అంటే వాటిని పర్వతాలు అనేటువంటి ఇది లేదు, దానికి పర్వతాలుగా చెప్పుకునేటువంటి హక్కు రద్దు అయిపోయింది. కోర్టు నుంచి రద్దు చేసుకున్నారు. ఆ రద్దు చేసుకునేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఇన్ని మీటర్లు ఉండాలి, 100 మీటర్లు ఉండాలి, అంతకంటే తక్కువ ఉన్న వాటికి ఆ అర్హత లేదు అని చెప్పేసి తీసేసి ఆ అర్హత తొలగించేసిన మరుక్షణం దాన్ని ఎవరికైనా ధారాదత్తం చేయవచ్చు, ఎవరైనా తవ్వుకోవచ్చు అనే పద్ధతి. ఈ మధ్య కాలంలోనే మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి రూపేష్ అంటే వాసుదేవరావు, ఆయన ఒక మాట అన్నాడు, ఈ ఖనిజ సంపద తవ్వటం అనేది దేశానికి అవసరమే కదా అన్నాడు ఆయన. ఇది జనాల్లో కల్పిస్తున్నారు వాళ్ళు ఈ అభిప్రాయం. కల్పించి దేశ అవసరాల కోసం ఈ ఖనిజ సంపద తవ్వటం అనేది జరగాల్సిన పనే కదా అని చెప్తున్నారు. కానీ ఈ ఖనిజ సంపద తవ్వటానికి ఎవరికి అధికారం ఇస్తున్నారు, ఎవరికి అప్పగిస్తున్నారు అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇది చాలా స్పష్టంగా అదానీ గ్రూపుతో సహా, అంటే విదేశాల్లో కూడా ఆపరేషన్లు ఉన్నటువంటి గ్రూపులకు వెడుతున్నాయి. అంటే విదేశీ పెట్టుబడిదారులు కూడా దీనిలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ ద్వారా నేరుగా విదేశీ సంస్థలని ఇక్కడికి తీసుకురావడమే ప్రోగ్రామ్గా కూడా నడుస్తుంది. అంటే మైనింగ్కి వేదాంత కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి సందర్భంలోనూ విదేశీ జోక్యం, విదేశీ పెట్టుబడిదారుల జోక్యం, విదేశీ పరిశ్రమల జోక్యం అనేది భారతదేశంలో ఖచ్చితంగా ఉండి తీరాలి అని విదేశీ పర్యటనలు చేసి మరి మేము పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం అని చెప్తున్నారు ప్రధానమంత్రి గారు. అలా వీళ్ళకి కట్టబెడుతున్నారు. ఈ ప్రతి చోట కూడా అడవులు ఖాళీ చేయించటం, ఆదివాసీలను అదే ప్రోగ్రాం. ఇప్పుడు ఈ ఆరావళి ఇది దాదాపు గుజరాత్ నుంచి మొదలు పెడితే అలా రాజస్థాన్ మీదుగా హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నటువంటి ఒక వరుస పర్వతాలు, లేదు ముడత పర్వతాలు, ఇలా మాట్లాడతారు వీటి గురించి. ఇదొక వరుస. ఈ వరుస గనక నిర్మూలన జరిగిపోతే, అంటే వీటినన్నిటినీ కొట్టేస్తాయి, ఏం జరుగుతుంది? దారి ఎడారి అనేటువంటిది ఏదైతే రాజస్థాన్లో ఉన్నటువంటి దారి ఎడారి ఉందో అది ఢిల్లీ వరకు విస్తరిస్తుంది. ఎందుకంటే ఇసుక తుఫాన్ వస్తుంది కాబట్టి. ఇసుక తుఫాన్ అని కాదమ్మా, ఇవి దాని తాలూకా ప్రభావం నుంచి ఈ మిగిలిన ప్రపంచాన్ని కాపాడుతున్నాయి. ఈ పర్వతాల వరుస, దాని మీద వృక్షజాతులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి ఆ గుట్టల మీద. ఆరావళి పర్వతాలు జస్ట్ పర్వతాలుగా లేవు, వాటి మీద అటవీ సంపద కూడా ఉంది. టైగర్ జోన్ కూడా ఉందని చెప్పేసి ఉంది. మరి అంత సేవ్ ద టైగర్స్ అని చెప్పి మనం ఎంతగానో క్యాంపెయినింగ్ చేస్తాం కదా సార్, మరి అదే తీసేస్తే ఎట్లా సార్? అండ్ మోర్ ఓవర్ ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. వాటి ద్వారా, ఆ పచ్చదనం ద్వారా బతుకుతున్నాయి. అందుకనే వాటిని లంగ్స్ అంటున్నారు. ఆరావళి పర్వతాలని లంగ్స్ అని ఎందుకు అంటున్నారంటే ఇందుకే, అంటే అవి ప్రాణవాయువుని సరఫరా చేస్తున్నాయి మిగిలిన ప్రపంచానికి. అలాగే దారి ఎడారి నుంచి వచ్చేటువంటి ఆ వేడి ఛాయల్ని నిరోధించి యువతల ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచగలుగుతున్నాయి. అందుకని ఇప్పుడు అవి తీసేస్తే ఏం జరుగుతుంది? స్ట్రైట్గా దాని ప్రభావం ఢిల్లీ దాకా విస్తరిస్తుంది. అంటే ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణం టోటల్గా మారిపోతుంది.
ఆల్రెడీ ఇప్పటికీ చూస్తున్నాం అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎయిర్ ఎంత పొల్యూటెడ్ అయిపోయింది ఏంటి అనేది చాలా వరకు ప్రాబ్లం ఉంది కదా సార్. అంటే ఎయిర్ పొల్యూషన్ ఇదంతా ఒక గొడవ. అంటే అక్కడ ఉన్నటువంటి పర్యావరణ సమస్యలు, వాహనాలు, దాని తాలూకా ఎఫెక్ట్ అది. పరిశ్రమలు, గురుగావ్ నిండా పరిశ్రమలే ఉన్నాయి, వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, ఆ గొడవ ఒకటి. అయితే దానికి మించి వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఆరావళి పర్వతాలను తొలగించటం, అసలు వాటిని పర్వతాలు అని కూడా అనకూడదు అంటున్నారు. ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితి ఎలా తయారవుతుందంటే హిమాలయ పర్వతాలను కూడా పర్వతాలు అనక్కర్లేదు అనేది ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చేసి వీళ్ళు అంటే రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకుని తమకి అనువైనటువంటి తీర్పులు, అనువైనటువంటి నిర్ణయాలు రాబట్టేసుకుని దాని ప్రకారం వీళ్ళు ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అభివృద్ధి అనే పేరుతో ఎవరి మీదైనా ఏ క్షణమైనా దాడి జరగచ్చు అనే వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైనా సరే ఈ అరావళి పర్వతాల గురించి మాట్లాడితే వాళ్ళ అభివృద్ధి వ్యతిరేకులు అని ముద్ర వేస్తున్నారు. ముద్ర వేస్తూ ఇప్పుడు మనకి చాలా కాలం క్రితం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లోనే విశాఖ మన్యంలో బాక్సైడ్ తవ్వకాలకు అంకురార్పణ జరిగింది. ఈ బాక్సైడ్ తవ్వకాలు జరపాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. మిలిటరీని అక్కడ పెట్టి వాళ్ళ మీద దాడులు జరిగినాయి. దాడులు జరిగి బాక్సైడ్ తవ్వేస్తామని చెప్పారు, దూకారు. వేదాంత ఈ కంపెనీలను చేసింది అదే. అయితే వాళ్ళ ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఏంటి ఆ రోజున, అక్కడ ఉన్నటువంటి గుట్టల్లో బాక్సైడ్ ఉన్నమాట వాస్తవమే. ఉండటం వలన ఏం జరుగుతోంది, వర్షం నీళ్లు పడ్డప్పుడు ఇంకదు. అక్కడ వర్షం పడ్డప్పుడు ఇంకకుండా ఈ బాక్సైడ్ ఉండటం వలన అది ఒక క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడుతుంది. అక్కడ నీటి నిలువలు ఏర్పడి అవి కిందకి పారతాయి. పారటం వలన ఒక నది ఏర్పడింది అక్కడ. ఆ నదిని గోస్తని నది అంటారు. ఆ నది నుంచి వచ్చే నీళ్లు విశాఖపట్నం ప్రజల దాహార్తిని తీర్చడానికి కూడా వాడేవాళ్ళు. అంత ప్రయోజనకరమైనటువంటి అంటే జనాలకు సర్వ్ చేస్తున్నాయి. అవి నీటిని నిల్వ చేసి ప్రజలకు అందిస్తున్నాయి. వ్యవసాయం జరుగుతోంది ఆ నది పొడుగున. ఆ వ్యవసాయానికి కావలసిన నీళ్లు కూడా ఆ కొండలే ఇస్తున్నాయి. అయినప్పటికీ దానిలో బాక్సైడ్ ఉంది కాబట్టి తవ్వేస్తాం అని రంగంలోకి దిగారు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి అంటే అక్కడ నీటి నిల్వలు లేవు, ఆ నది లేదు, అంతా అంతర్ధానం అయిపోయింది. ఇప్పుడు కష్టాలు మొదలైనాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి అక్కడ కూడా వస్తుంది. అరావళి పర్వతాలను తొలగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రకృతి పరమైనటువంటి కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, అవన్నీ కూడా రద్దయిపోతాయి. అంటే ఈ మైనింగ్ చేయడానికి బీజేపీకి సంబంధం ఉంది. ఏదైతే కంపెనీస్ నుంచి ఎలక్టరల్ బాండ్స్ వచ్చినాయో, ఎప్పుడైతే మూడో దఫా కూడా బీజేపీ గెలిచిందో కేంద్రంలో, అప్పటి నుంచెల్లే ఇది ఇంకా ఎక్కువైపోయింది, తీవ్ర స్థాయిలో ఎక్కువైపోయిందని ప్రెజర్ పెరిగింది. ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేకపోతే హోంమంత్రి అమిత్ షా ఇలా మాట్లాడుకుంటున్నాం, కానీ నిజానికి ప్రభుత్వాన్ని నడుపుతోంది అదానియే నడుపుతున్నాడు. అదాని మాత్రమే కాదు, ఈ పెట్టుబడులు పెట్టిన అంటే ఎలక్టోరల్ బాండ్స్ అన్ని ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే పొలిటికల్ పార్టీల్లో ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్లు కొంటున్నారు వాళ్ళు. పొలిటికల్ పార్టీ రాజకీయ వ్యాపారంగా మారింది. రాజకీయం విడిగా, వ్యాపారం విడిగా ఉండేవి ఒకప్పుడు. రాజకీయం వ్యాపారం కలిసి నడుస్తున్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా. అది కూడా తప్పే. రాజకీయమే వ్యాపారంగా మారిపోయింది. పొలిటికల్ పార్టీ అంటే అదొక పొలిటికల్ లిమిటెడ్గానే చూడాలి. అంటే అదొక కంపెనీ. కాంగ్రెస్ కంపెనీలో షేర్లు కొంటున్నారు, భారతీయ జనతా పార్టీ కంపెనీలో షేర్లు కొంటున్నారు. ఎవరైతే షేర్లు కొన్నారో వాళ్ళ తాలూకా ప్రయోజనాలు కాపాడటం కూడా ఆ కంపెనీ లక్ష్యంగా మారుతుంది. కాబట్టి తన దగ్గర ఎవరైతే మదుపుదారులు ఉన్నారో, మదుపుదారులు అంటే షేర్లు కొన్నోళ్ళు, ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, వాళ్ళకి కావలసిన వాళ్ళ ప్రయోజనాలని కాపాడటం అనేది కనీస బాధ్యతగా మారుతుంది. కానీ ప్రజలు ఇంత సమస్యలు పడతారని వాళ్ళకి తెలియదా సార్? ప్రజలకి దానికి సంబంధం లేదు. ఆ సంబంధం తెగిపోయి చాలా కాలం అయింది.
ఓకే. ఆ సంబంధం తెగి 33 సంవత్సరాలు అయింది. 33 సంవత్సరాలు అయిపోయింది. అవును, 33 సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలోకి ఆర్థిక సరళీకరణలు పట్టుకొచ్చిన క్షణంలోనే తెగిపోవడం మొదలైంది. ఇప్పుడు ఇప్పటి వరకు ప్రజలు ఏమనుకునే వాళ్ళంటే మేము ఓటేస్తే కదా వీళ్ళు గెలిచేది అని ఆవేశపడుతున్నారు. రీసెంట్ టైమ్స్లో భారతీయ జనతా పార్టీ ఇంకొక అభిప్రాయాన్ని కలిగిస్తోంది. మీరు ఓటు వేయకపోయినా మేము గెలుస్తామని. అసలు మీరు రాకపోయినా, పోలింగ్ బూత్కి మీరు రాకపోయినా మేం గెలవటమే. వాళ్ళు ఓటర్ జాబితాని సవరించేసుకుంటున్నారు వాళ్ళకు అనుకూలంగా. అంటే ఈసీని వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారని అనుకోవచ్చు. ఈసీని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఏదైనా చేసి గెలుపు సాధ్యమే. యాంత్రిక తాంత్రిక గెలుపు అంటారు. ఇది జనంతో సంబంధం లేదు. ఓటర్ రహిత ఓటింగ్ విధానం. ఈ ఓటర్ రహిత ఓటింగ్ విధానము అనేది మాకు తెలుసు. కాబట్టి మీరేదో మేం ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాం, మా ఓటుతో మేము మా జీవితాలను సరిదిద్దుకుంటాం, ఇలాంటి మాటలు మాట్లాడకండి అని ఆల్రెడీ వాళ్ళు ఒక సిగ్నల్ ఇచ్చేశారు. అయిపోయింది అది. కాబట్టి ప్రజలు అనేటువంటి వాళ్ళు లేరు ఇప్పుడు సీన్లో. ప్రజలకు ఏదో జరిగిపోతుంది, ప్రజలను ప్రొటెక్ట్ చేయటం కూడా రాజకీయ పార్టీలకి ఒక ప్రాథమిక ఇది కదా, అంటే విధి కదా. ఆ విధి అనేటువంటిది మారిపోయి వాళ్ళు కార్పొరేట్లకు, అంటే వాళ్ళ కంపెనీల్లో ఎవరైతే షేర్లు కొన్నారో, భారతీయ జనతా పార్టీ అనేటువంటి సంస్థలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే అక్కడ మదుపుదారులు ఉన్నారో, ఆ మదుపుదారుల ప్రయోజనాలు ప్రధానం. ఆ మదుపుదారులకు అనుకూలంగా నిర్ణయాలని రాజ్యాంగ సంస్థల నుంచి కూడా రాబడుతున్నారు. వాళ్ళు రాబట్టడంలో భాగమే కోర్టు నుంచి ఆ రకమైనటువంటి నిర్ణయం రావటం. ఈ నిర్ణయాన్ని అడ్డుపెట్టుకుని అవన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పేసి తవ్వుకోండి అని చెప్తారు. తవ్వేస్తారు. తవ్వేసిన తర్వాత సఫర్ అయ్యేది మళ్ళీ ప్రజలే. ఈ అంటే వాతావరణ సమతుల్యం దెబ్బతిని నెమ్మదిగా పర్యావరణం సర్వనాశనం అయ్యి, అందుకనే కదా మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రదర్శన జరిగింది దీని మీదే. ఢిల్లీలో పర్యావరణవేత్తలు, యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ గేట్ దగ్గర ఒక ప్రదర్శన చేశారు. ఆ ప్రదర్శనలో వాళ్ళలో కొంతమంది స్టూడెంట్స్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ హిడ్మా ప్లకార్డు పట్టుకుని నిలబడ్డారు అక్కడ. హిడ్మా ప్లకార్డు ఎందుకు పట్టుకున్నారు వాళ్ళు అంటే, వీళ్ళు ఈ ఉద్యమాన్ని, మావోయిస్ట్ ఉద్యమాన్ని, వాళ్ళు అడవుల్లో ఉండి ఆదివాసీలని, అడవుల్ని రెండింటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెక్ట్ చేయటం ద్వారా అంటే పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ అడవుల్ని, ఖనిజ సంపదని మొత్తాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం వాళ్ళని చంపుతున్నారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి కూడా ఉంది అనేది సింబలైజ్ చేస్తూ వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ ప్లకార్డులు పట్టుకున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలేశారు. అరెస్టులు జరిగినాయి ఢిల్లీలో, మొన్నే జరిగినాయి. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు 2-3 ఆడపిల్లలతో సహా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు. బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ పట్టించుకోవట్లేదు. ఏదైతే ఇప్పుడు బీజేపీకి అర్నబ్ గోస్వామి అంటే ఒక సపోర్ట్ మైక్ లాగా ఉన్న అర్నబ్ గోస్వామి కూడా ఈ రోజు మరి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు వచ్చినాయంటే అది ఎంత డేంజరస్ గా మారింది అనేది మనం అర్థం చేసుకోవచ్చా సార్? మరి అర్నబ్ గోస్వామి మాత్రమే కాదు, చాలాసార్లు అంటే వీళ్ళు డ్యూయల్ రోల్ పోషిస్తారు. అంటే ఓపెన్గా భారతీయ జనతా పార్టీ అనేది ఒక పొలిటికల్ కంపెనీగా మారిపోయింది. అక్కడ మదుపుదారుల ప్రయోజనాలు కాపాడటం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. మీరు నోరు మూసుకుని ఉండండి, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, పాడు లేదు, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కారు, ఇలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఆర్గ్యుమెంట్ని కౌంటర్ చేయటానికి, ఈ ఆర్గ్యుమెంట్ నుంచి ప్రజల దృష్టి మళ్లించటానికి ఈ అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు, అలాగే తెలుగు మీడియాలో కూడా అడపదడప ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లలో
చంద్రబాబు వ్యతిరేక వార్తలు కూడా వస్తూ ఉంటాయి. వ్యతిరేక అంటే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసేటువంటి ఆర్టికల్స్ కూడా ప్రచురిస్తారు వాళ్ళు. ఇదంతా ఎందుకు చేస్తారు అంటే మేము అదర్ ఆర్గ్యుమెంట్ని కూడా చేస్తున్నాము అని మాత్రమే కాదు, వీళ్ళ ప్రయోజనాలు కూడా ఉంటాయి దాంట్లో కూడా. అంటే పొలిటికల్ పార్టీగా ఇప్పుడు చంద్రబాబు మీద దాడి చేస్తున్నారు తెలుగుదేశం మీడియా అంటే వాళ్ళ ప్రయోజనం ఇంకేదో ఉంటుంది. అది లొకేషన్ ప్రమోట్ చేయటం అనే కార్యక్రమం కావచ్చు. లొకేషన్ ప్రమోట్ చేయడం కోసం కొన్ని దారులు ఓపెన్ చేయడానికి వీళ్ళు పార్టీ మీద దాడి చేసేస్తారు. అది చంద్రబాబు గారికి తెలిసే జరుగుతుంది, వారి ఆశీర్వాదంతోనే జరుగుతుంది. వారే వీరికి నన్ను తిట్టండి ఏం పర్వాలేదని చెప్పి చేయించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ గోస్వామి గారి పరిస్థితి కూడా అదే. ఆయన పబ్లిక్లో దీని పట్ల నిరసన ఏ స్థాయిలో ఉంది, మనం కరెక్షన్ మెకానిజం ఏం చేసుకోవాలి, అలాగే మనం బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, ఏ డోసేజ్లో అడ్రస్ చేయాలి అనేటువంటి ఒక కొలతలు తెలుసుకోవడం కోసం, పబ్లిక్ మూడ్ తెలుసుకోవడం కోసం ఆయన అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు. ఆవేశంగా మాట్లాడటం అనేది ఆయన సహజ ప్రవృత్తి. ఆయన మొన్న చూసాం మనం తెలుగుదేశం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఆయన దాదాపుగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడాడు ఆ రోజు. అలా ఆయన చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగాను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగాను కూడా మారిపోతాడు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి ఏకైక విమర్శకుడుగా కూడా మారిపోతాడు. మారిపోయి ఆయన అరిచి గోల చేస్తున్నటువంటి క్రమంలో చాలా మంది ఆయనకి మద్దతుగా నిలబడటం కోసం కొంతమంది మాట్లాడతారు. ఈ మాట్లాడిన వాళ్ళందరినీ జాగ్రత్తగా అబ్జర్వేషన్ మొదలవుతుంది. వీళ్ళెవరు, ఏ రూట్స్ నుంచి మాట్లాడుతున్నారు అనేది అబ్జర్వ్ చేసి వాళ్ళని మీద ఒక కన్ను పెట్టి వాళ్ళని అణిచివేసేటటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అందుకని ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా అనే మాట ఉండేది ఇదివరకు. ఇప్పుడు ప్రభుత్వాల తరపున గూఢచర్య సంస్థల్లాగా మీడియా మారిపోతుంది అనడానికి అర్నాబ్ గోస్వామి ఒక అద్భుతమైన ఉదాహరణ. అందుకని ఆయన అరుపులు కేకలు కూడా ప్రయోజనకరమే. ఆయన అరిచినా గోల చేసినా డ్యాన్స్ చేసినా ఏది చేసినా అది తనని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం చేకూర్చడం కోసమే చేస్తాడు ఆయన. అంతకుమించి వేరే పరమ ధర్మం లేదు ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.